రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సూపర్ 6 పథకాలనైతే సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పెన్షన్లకు ఏపీ అంటేనే ఏ రాష్ట్రం కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం లేదని కూడా తెలిపారు. పెన్షన్లతో పాటు తల్లికి వందనం నిధులు కూడా ఇస్తున్నామన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు కూడా ఇస్తున్నామన్నారు. కనీసం ప్రతి కుటుంబంలో 3 పిల్లలు ఉండాలన్నారు. జనాభా తగ్గిపోతే మెషిన్లతో సేవ చేయించుకోవాలన్నారు. ఇక ఒకప్పుడు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఒకప్పుడు డెడ్ ఎండ్ అని అప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేశామన్నారు. కోకాపేటలోని ఒక ఎకరా అప్పట్లో 10,000 ఉంటే ఇప్పుడు అక్కడ 140 కోట్లకు ఎకరా స్థలం పలుకుతుందన్నారు. మన జనాభా 4,93,00,000 మంది. అందులో 13% అంటే 100 మందికి 13 మందికి పింఛను వస్తుంది. కొంతమందికి 4,000 వస్తుంది, కొంతమందికి 6,000 ఇస్తున్నాం దివ్యాంగులకి. కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమై వాళ్ళకు ఇంట్లో వాళ్ళు సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్లు కూడా 59% మహిళలకే వస్తున్నాయి. మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు 50,000 ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు. 2వ నెల 2 నెలలు ఇస్తున్నాం. 1,39,677 మందికి ఇస్తున్నాం. తల్లికి వందనం. నేను పిల్లల్ని చూస్తున్నా, తల్లులందరూ పిల్లలు నాకు చూపిస్తున్నారు. చూపించి వాళ్ళ దగ్గర చెయ్యులు ఇస్తున్నారు. మేము గర్వపడుతున్నాం. అదే మా కమిట్మెంట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత. పిల్లలు భారం కాదు, మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం. 2 పిల్లలుంటే 30,000 వేస్తాం. 5 మంది ఉంటే 75,000 వస్తుంది. నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను. జనాభా పెరగకూడదని మాట్లాడాను. ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను, కనీసం ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క కప్పులు 3 పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది. అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది, జనాభాని కానీ మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే, అదే సమయంలో రేపు రాబోయే రోజులు మీరు చూస్తే, ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరనే. జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్. ఆ పక్క ఏముండేది కాదు. గుట్టలు, రాళ్లు, లేకుంటే కారు కూడా పోయేది కాదు. ఆ రోజు ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించాం. తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం. చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈ రోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు 10,000 రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు 170 కోట్లు, 160 కోట్లు ఎకరా అమ్ముతా ఉంది. అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి. మనుషుల మేధాశక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాలు అమ్మితే 1,355 కోట్లు వచ్చింది. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పర్యటించారు. పలు మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆత్మకూరు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై సీఎం మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన సొంత ఊర్లో మన సర్పంచ్ ఈ రోజు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక్క ఓటేస్తే ఈ రోజు మన సమస్యలు తీరినాయి. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి.
వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, వాడు నల్లికుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళి అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి, మా ఊరికి తాగనీకే నీళ్లు కావాలి, మా ఊరికి గుడి కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగేటోడు కావాలి. దామోదర్ రాజనరసింహ దగ్గర పోయి కూర్చొని అన్నా మా ముఖ్యమంత్రి మా అన్న మా ప్రాంతానికి నీళ్లు నిధులు ఇవ్వమని అడిగేటోడు కావాలి. జూపల్లి కృష్ణారావుని కలిసి మాకేం కావాలనో అడగాలి, వెంకటరెడ్డి దగ్గరకు పోయి రోడ్లు అడగాలి. మరి మీరు గట్లాంటోని ఎన్నుకుంటారా, వాళ్ళు కనిపించగానే కాళ్ళలో కట్టెబెట్టుతోని ఎన్నుకుంటారా? మీరు ఆలోచన చేయరు, మంచి ఆలోచన చేయరు. మన జిల్లాకు అవకాశం వచ్చింది, మనందరం ఒక్క తాటి మీద నిలబడదాం. ఏమైతుందా 10 ఏళ్ళు పార్టీలు పక్కన పెడదాం, మనందరం ఒక్క మాట మీద నిలబడదాం. 10 ఏళ్ళు 75 ఏళ్ల నుంచి ఎవరో అనుకో ఓట్లేసినామా, 10 ఏళ్ళు మనం కలిసి ఉందాం. మన పాలమూరును పసిడి పంటలతోని అభివృద్ధి చేసుకుందాం. మన పాలమూరును విద్యలో ముందు ఉండేటట్టు దేశానికి ఆదర్శంగా ఉన్న జైపాల్ రెడ్డిని ఇచ్చిన పాలమూరు ఇది. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇచ్చిన బూర్గుల రామకృష్ణారావుది ఈ జిల్లా. ఈనాడు మీ బిడ్డ తెలంగాణకు బాధ్యత వహిస్తుంది. ఈ జిల్లా అంతా ఏకం కావాలా లేదా ఆలోచన చేయండి. వాడినో వీడినో ఎవరి మాటలో నమ్మి ఫుల్లుకో ఆపుకో ఫుల్లుకో మనం ఓటేవనుక నేస్తామంటే తప్పని గోస. ఇక వాడు పెట్టే తిప్పలు లెక్కకు మించినాయి. తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ ప్రాంతం ఏ రకంగా ఉండాలి, నీటి ప్రాజెక్టులే కాదు, ఓ మక్తలకు 1000 కోట్ల రూపాయలే కాదు, ఓ 5000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషనే కాదు, రాబోయే 2034 నాటికి తెలంగాణ ఏ రకంగా ఎదగాలి ఆర్థికంగా, 2047 వరకు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రము ఏ రకంగా ఎదగాలి. ఈ మధ్య మనం చాలా వింటున్నాము 1 ట్రిలియన్ అని చెప్పి 3 ట్రిలియన్ అని చెప్పి. ఆ స్థాయికి తెలంగాణ సమాజము తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచాలంటే ఏమి చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందులో ప్రధానంగా ఒక్కొక్క ప్రాంతాన్ని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒకటే 52 కిలోమీటర్ బ్రిడ్జితోని ఇవాళ నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారి దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర నాతో పాటు వారు ఎమ్మడి ఉండి ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మాతో పట్టడమే కాదు, ఇవాళ చూసిన 10 ఏళ్ళు ఎక్కడ రోడ్లు ఎక్కడ వేలే. ఇవాళ గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లాల కేంద్రాలకు దాదాపు 20,000 కోట్లతోని హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలుచుకొని ఇవాళ అన్ని కూడా డబుల్ రోడ్ వేస్తున్నాం. ఒక R&B శాఖ ద్వారా 11,399 కోట్లతో ఎప్పుడు చరిత్రలో లేదు, తెలంగాణ చరిత్ర కాదు భారతదేశంలో ఇలాంటి రోడ్లు ఎక్కడ లేవని ఒక 2.5 సంవత్సరాల్లో అందరూ కూడా అనుకునే విధంగా ఆ టెండర్ల కార్యక్రమం చేస్తున్నాం. కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక గడచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ పరిపాలనకు ప్రజలు అంటే రెఫరెండం 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని 1కి 10 సార్లు ప్రస్తావించండి. కరెక్టే, మీ అన్ని ప్రశ్నలకు సమాధానం. కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో 2 సంవత్సరాల గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మన ఇంద్రమ్మ ప్రభుత్వం అని, ప్రజాపాలనని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో జూబ్లీస్ ఎన్నికలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు పరిపాలన పైన అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఇలా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? జూబ్లీస్ ఎన్నికల్లో ఈ 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పిచ్చిండు. 20,000 పైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని. నీళ్లు లేని దుస్థితిలో ఎప్పుడప్పుడు వస్తుందా ఈ పక్కనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ఈ కృష్ణమ్మ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు కిందికి పోతుంది. కానీ మా జీవితాలు మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ ఎప్పుడు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆచరణ లేక, నీళ్లు లేక విలవిలలాడి ఈ ప్రాంతమంతా
బతకడానికి బొంబాయికో ఔరంగాబాదుకో పోయేటి మా జీవితాలలో వెలుగు నింపి నీళ్ళిచ్చినటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి గారికి నేను వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సదాభక్తల్ నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయాలి. భారతదేశం మొత్తంలో ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్ అన్నారు హోంమంత్రి అనిత. ఉదయం వరకే పెన్షన్లు అందిస్తున్నారన్నారు. ఇక ఇండియాలో భారీ సంఖ్యలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీఏ అని పేర్కొన్నారు. గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్ గా వెళ్లే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి కేడర్ కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్లి ఎర్లీ మార్నింగే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈ రోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈ రోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈ రోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈ రోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్ గా వెళ్లే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి కేడర్ కూడా ఎన్డీఏకి సంబంధించి ప్రజల మంచి కోసం ఆలోచించే ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పేదవాళ్ల ఆకలి తీర్చడం కోసమే వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. 1 కోటి మంది మహిళల కోసం ఇందిరమ్మ చీరలు ఇస్తున్నామన్నారు. గొప్ప కార్యక్రమం పేదవాడు ఆకలి తీర్చడం కోసం ఈరోజు సన్న బియ్యం ఇస్తూ మధ్యతరగతి కుటుంబాలకు కూడా వాళ్ళ మీద భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ కార్యక్రమం దాదాపు 13,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపైన భారం పడుతున్నప్పుడు కూడా ఈ సందర్భంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం అలాంటి మనం చెప్పాం ఇందిరా క్రాంతి పథకం. కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామనంటే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే అందరూ నవ్వారు. ఇది సాధ్యమా అన్నారు. సాధ్యాన్ని అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి కేవలం 20,000 కోట్లు కాదు 26,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటికీ వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రం. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే దూరదృష్టితో అయితే తెలంగాణ సర్కార్ ముందుకు పొందుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్లు లేని పోని ఆరోపణలు కూడా చేస్తున్నారని అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ ఆవల్ భాగంలో ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వ్యవసాయ ఆధారిత ప్రజలకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఒక దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే మేము అది మాట్లాడాలని, మేము వారికి చేదోడు వాదాడుగా ఉండాలని, ఇద్దరం కలిసే ముందుకు నడుద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకి. ఏపీలో సంచలనం రేపిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా నిందితులుగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు కోర్టు ముందైతే లొంగిపోయారు. కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న తేలప్రోలు రాము, వజ్రకుమార్లు అయితే విజయవాడ కోర్టులో లొంగిపోయారు. నిందితులకు మెజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఐపీఎస్ కేడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సికా గోయల్, సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఐఏఎస్ కేడర్లోకి ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఏపీలో మరో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది. ఈసారి రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేశారు. ఉన్న పలంగా తనను అరెస్ట్ చేయబోతున్నామని 48 లక్షలు ఇవ్వాలని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన జెంజిమెన్స్ ఫోన్ కు చేశారు. ముఖ్యంగా దీంతో ఆయన డబ్బులు సమర్పించుకున్నారు. తీరా మోసపోయినట్టు కూడా తెలుసుకుని పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. 32 లక్షలు, 25 ఏటీఎంలు కార్డులు కూడా, 3 సెల్ ఫోన్స్, 4 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న 7.65 లక్షల డబ్బులను కూడా ఫ్రీ చేశారు. అయితే డిజిటల్ అరెస్టుల విషయంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఈ కేసులనైతే సిబిఐ దర్యాప్తు చేయాలని సుప్రీం ఆదేశించింది.